సారీ భూమి, అన్నయ్యకి లాస్ట్ మినిట్లో దొరికేశాను. లేదంటే బొమ్మ ఈ పాటికి నీ చేతిలో ఉండేది. అది కాక అన్నయ్య, ఆ బొమ్మ చిన్ననాటి జ్ఞాపకం అన్నాడు భూమి. అవసరమైతే తన ప్రాణాలు ఇచ్చేస్తానని మాత్రమే మాట్లాడాడు. ఏం చేయలేక ఆ బొమ్మని అన్నయ్యకిచ్చేసి వచ్చేశాను. పైగా ఆ బొమ్మ నీకోసమే తీసుకొస్తున్నాను మా అన్నయ్యకి అర్థమైపోయింది. మరిప్పుడు ఎలా చేద్దాం చెర్రీ? నాకెలాగైనా ఆ బొమ్మ కావాలి చెర్రీ. అందులో ఏదో సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం చూసే కదా అపూర్వ మా అమ్మని చంపిందని చనిపోయిన ఎస్ఐ గారికి అర్థమైంది. దానివల్లే కదా ఆ ఎస్ఐని కూడా అపూర్వ చంపేసింది. ఇప్పుడు ఎలా చెర్రీ? పోనీ ఓ పని చేస్తే, చిన్నప్పుడు అన్నయ్యకు ఆ బొమ్మతో పాటు దొరికింది నువ్వే అని చెప్పేస్తే ఏమవుతుంది చెర్రీ? అలాంటి బొమ్మలోనే ఒక అమ్మాయి నాకు దొరికింది అని అనుకుంటూ అన్నయ్య ఆ బొమ్మతో చాలా అనుబంధం ఏర్పరచుకున్నాడు. బొమ్మే అది, కానీ బొమ్మలో దొరికింది నువ్వే అని తెలిసిన మరుక్షణం ఎమోషనల్ అయిపోయి ఆ బొమ్మ నీకే తిరిగి చేయొచ్చు కదా. నువ్వు అనుకున్నట్టుగా భావోద్వేగానికి గురవ్వరు చెర్రీ. అసహ్యంతో ఆ బొమ్మను నా మీద విసిరి కొడతారు. ఇలాంటి దాన్న చిన్నప్పుడు నేను చేరదీశానని బాధపడతారు. ఇప్పటికీ ఆయన నన్ను ద్వేషిస్తున్నారు. ఆ ద్వేషం రెట్టింపవుతుంది. ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా పోతుంది. అది కూడా నిజమే భూమి. సరే భూమి, ఆ బొమ్మ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ఏదైనా ఉదయ్తో నా పెళ్లి ముహూర్తం కంటే ముందే ఆ బొమ్మ మన చేతిలో ఉండాలి చెర్రీ. అప్పుడే నేను అపూర్వని దోషిగా నిలబెట్టి ఈ పెళ్లిని ఆపగలను. అపార్థాలు తొలగి మనమంతా ఒకటి కాగలం. సరే భూమి, నువ్వు టెన్షన్ పడకో. ఎలాగైనా బొమ్మ తీసుకొచ్చే మార్గాన్ని నేను చూస్తాను. నాకు ఎస్ఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అతనే చెప్పాడు నా శోభది యాక్సిడెంటల్ డెత్ కాదు, అది మర్డర్ అని.